దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన మాస్ బ్రాండ్ని సొంతం చేసుకున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు నటుడిగాను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనకరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డీసీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సన్ పిక్చర్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ విడుదలై తొలి రోజు నుంచే మంచి స్పందన అందుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన ఈ సినిమా లోకేష్ కనకరాజ్కు నటుడిగా కొత్త గుర్తింపును తెచ్చింది. ఇప్పటి వరకు దర్శకుడిగా తన సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసిన లోకి ఈసారి తెరపై నటుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన క్లాసిక్ నవల దేవదాసు స్ఫూర్తితో ఈ కథను రూపొందించారట. అయితే అరుణ్ మాదేశ్వరన్ తనదైన రా అండ్ మాస్ టేకింగ్తో కథను తెరకెక్కించడంతో డీసీ సాధారణ ప్రేమ కథకు భిన్నమైన అనుభూతిని అందిస్తోందని చెప్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను కలిపిన దర్శకుడు కథను నడిపించిన తీరు కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రంలో దేవదాస్ పాత్రలో లోకేష్ కనిపించారు. తొలి నటనలోనే ఆయన తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నారని అంటున్నారు. మరోవైపు చంద్ర పాత్రలో వామిక గబ్బి, కీలక పాత్రలో సంజనా కృష్ణమూర్తి తమ నటనతో సినిమాకు మరింత బలాన్నిచ్చారు. సాంకేతికంగా కూడా డీసీకి ప్రశంసలందాయి. రాక్ స్టార్ అనిరుద్ధ్ అందించిన నేపథ్య సంగీతం, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలకు మరింత బలమిచ్చింది. ముఖేష్ సినిమాటోగ్రఫీ, ప్రసన్న ఎడిటింగ్ సినిమాను మరింత గ్రాండ్గా చూపించాయి. దర్శకుడిగా ఇప్పటికే భారీ అభిమానాన్ని సంపాదించిన లోకేష్ ఇప్పుడు నటుడిగా కూడా తనలో మరొక కోణం ఉందని డీసీతో చూపించారు. తొలి దశలోనే 100 కోట్ల క్లబ్లోకి చేరటంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఇదే జోరు కొనసాగితే డీసీ బాక్సాఫీస్ వద్ద మరింత పెద్ద మైలురాయి అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.